ఒకే ఒక్కడు ఒకవైపున ఉన్నాడు. మరోవైపున చూస్తే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ. ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున. కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా? ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఇంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. పైన దేవుడి దయను మీ బిడ్డ నమ్ముకుంటాడు. మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు. మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు, మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు. ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు. ఈ చిత్తశుద్ధి, ఈ నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా? చెప్పగలడా? ఇలా నేను అడుగుతా ఉన్నాను. వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి. ఇక్కడే ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా. మనం ఈ 58 నెలల్లో ఏ ప్రభుత్వము చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం. మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. మనం మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఏకంగా 99% హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజల ఇంటికి వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ అన్నదమ్ములకు, ఆ అవ్వాతాతలకు, ఆ రైతన్నలకు ఆ మేనిఫెస్టో చూపించి మీరే చూడండి, మీరే టిక్కు పెట్టండి, మీ బిడ్డ ప్రభుత్వం మంచి చేసిందా లేదా అని మీరే నిర్ధారించండి అని చెప్పి నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు, ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనం మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం. మనం మాత్రమే పేదలకు సొంత ఇంటిని ఒక కలగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం. ఇవన్నీ మనం చేశాం, మనసు పెట్టి చేశాం, మనసుతో చేశాం. ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు, ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి, ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చటానికి కానివ్వండి, మీరు ఈ 2 నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌధం మరింతగా నిలబడుతుంది, మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి, చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడి పిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాను అని చెప్పి కూడా అంటారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా
అంటారు. ఒక్కటి చెప్తా ఉన్నా,